ఓకే. తులసి కోట అనేటటువంటిది ఇంటికి చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఒక వృక్షము. తులసి చెట్టు గనక లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ అనర్థాలే, ఎప్పుడూ గొడవలే, ప్రతి ఒక్క చిన్న విషయానికి చీటికి మాటికి ఇంట్లో ఏదో ఒక సమస్య అనేటటువంటి చెలరేగుతూనే ఉంటుంది జీవితాంతం. తులసి చెట్టు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనదిగాను, అలాగే యమధర్మరాజు యొక్క దృష్టి ఆ ఇంటి మీద పడకుండా ఎన్నో రకాలైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు ప్రసరింపజేసేటటువంటిది తులసి చెట్టు. అలాగే పురుషులు మనం ఇంట్లో ఎప్పుడూ కూడా పురుషులే పూజ చేయాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం, గత వీడియోలో కూడా నేను చెప్పినట్టుగా నాకు ఆలోచన ఉంది. స్త్రీలకు కూడా కొన్ని వ్రతాలు నియమాలు పెట్టడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి నియమం తులసి కోట పూజ. అది కేవలం స్త్రీలు మాత్రమే ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ. స్త్రీలు ప్రతి నిత్యము తమ సౌభాగ్యం కొరకు ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి.